మొదటి అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణులు అనురాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయదు. అన్నా, ఇస్ ఇట్ క్లియర్ మై వాయిస్? yes, clear. మంచిది. ఇక్కడ 4వ వచనంలో ఉన్నది, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అంటున్నారు. సంపూర్ణులు కావడానికి, విశ్వాసులు సంపూర్ణులు కావాలని సంఘంలో కూడా దేవుడు నానా విధములైన క్రమము అరేంజ్ చేసింది. మనకు కావాల్సిన అపోస్తలులను, ప్రవక్తలను, ఉపదేశులు, కాపరులు వీళ్ళందరిని పెట్టి విశ్వాసులు సంపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటాడు. అయితే అవుట్ సైడ్ సోర్స్ నుంచి మనకు సపోర్ట్ చేసే ఫెసిలిటీస్ ఇవన్నీ దేవుడు సంఘంలో పెట్టిండు. కానీ దాంతో విశ్వాసకుల సంపూర్ణ కావడానికి అవకాశం ఉండకపోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు మన దేశ పరిస్థితి, మన సంఘాలలో ఉన్న పరిస్థితి బట్టి చూస్తే కూడా సంఘాలలో ఉపదేశకులు, కాపరులు, అపోస్తలులు, ప్రవక్తలు వాక్యానుగుణంగా దేవుని సంఘాన్ని నడిపించే లీడర్షిప్ ఒకవేళ డిస్టర్బ్ అయ్యి ఒకవేళ లీడర్షిప్ అంత కేపబుల్ లేదనుకోండి, అటువంటిప్పుడు సంఘము సంపూర్ణులు కాలేకపోతారు. సో దేవుడు కూడా ఏమంటుండంటే, పరిస్థితులు ఎట్లున్నా కూడా ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఆ ఓర్పు ఎవరు బయట నుంచి ఇయ్యరు, మనకు సొంత లోపల నుండి కావాల్సింది అన్నమాట. అయితే యేసయ్య ఏమంటున్నాడు, పరిస్థితులు బయట ఎట్లున్నప్పుడు కొన్నిసార్లు సంఘము సపోర్టివ్గా సంఘము ద్వారా విశ్వాసులు బలపరచబడతారు. కొన్నిసార్లు సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి విశ్వాసులు వాళ్ళ విశ్వాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. సంఘం నామకార్థంగా తయారైనప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. అందుకని దానికి సొల్యూషన్ యేసయ్య ఏం చెప్తుందంటే, ఎక్స్టర్నల్ సోర్సెస్ కానీ ఎక్స్టర్నల్గా ఉండే కండిషన్స్ తోటి మనము మన విశ్వాసంలో మనం సంపూర్ణం పరిపూర్ణం కాలేనప్పుడు తప్పకుండా దేవుడు అంటుండే మనం రెస్పాన్సిబుల్గా మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుని వాక్యం అంటున్నాం. దేవుని వాక్యం ద్వారా మనం సంపూర్ణం కావడానికి ఒక పరిస్థితి క్రియేట్ చేసింది. దానికి మనం డెవలప్ చేసుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటో మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 5వ అధ్యాయంలో 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవాలని. ఇట్లా ఉండడానికి ఏం చేయాలో ముందు పైన చెప్తున్నారు. 43వ వచనం నుంచి ఉంటుంది మనకు అక్కడ, మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమో, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయండి. ఇది కష్టమైన పని అన్నమాట. మనము పరిపూర్ణము సంపూర్ణం కావాలంటే మనల్ని ప్రేమించని వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఎవరైనా వాళ్ళకి నచ్చిన, దాని తర్వాత అదే చెప్తుంది లాజిక్. ఆయన చెడ్డు వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినట్ల మీకు ఏమి ఫలము కలుగును? సుంకరును అలా చేయుచున్నారు కదా. మీ సహోదరులను మాత్రం వందనం చేసిన ఎడల మీకు ఎక్కువ చేయుచున్నది, అన్ని జనులు అలా చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవాలని అంటున్నారు. ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంఘంలో కూడా మనం పరిపూర్ణులం కావడానికి సంఘం సపోర్ట్ చేయనప్పుడు, మన సమాజం సపోర్ట్ చేయనప్పుడు, అప్పుడు మనం ఎటువంటి డెవలప్ చేసుకోవాలంటే, మనం యేసయ్య తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులు కావాలంటే మనం ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. మన శత్రువులను మనం ద్వేషించే వాళ్ళకు మనం మన ఎమోషనల్లీ వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, ఫర్ దేర్ వెల్ఫేర్ అన్నమాట.
అందుకంటే దేవునికున్న ఒక నేచర్ని ఎగ్జాంపుల్గా పెట్టింది. సూర్యుడిని వర్షాన్ని ఇచ్చి, సూర్యుడైన వర్షమైనా కూడా అన్ని దేవుని ప్రేమించేటోళ్ళకి కాకుండా దేవునికి ఇష్టం లేని వాళ్ళ మీద కూడా దేవుడు గుర్తిస్తున్నాడు కదా, అందరినీ సర్వైవ్ చేస్తున్నాడు కదా. అటువంటి మైండ్ మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనము సంపూర్ణమవుతాము. అంటే మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం పరిపూర్ణుడు. ఆ పరిపక్వత రావడానికి మనం డెవలప్ చేసుకోవాల్సిన ఒకటే ఫేకల్టీ ఏంటంటే, మనకు అగేన్స్ట్ గా మనకు అన్ఫేవరబుల్ గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో తప్పకుండా మనం సంపూర్ణంగా ఉండాలంటే ఏ పరిస్థితితోటి మనకు కష్టము నష్టము కలుగుతుందో, అవమానము కలుగుతుందో, ఇన్కన్వీనియంట్ ఉన్నదో ఆ స్థితిని మనం ప్రేమించగలగాలి. దానికి కావాల్సింది యాకోబు పత్రికలో రాసిన ఓర్పు ఒకటి ఉండాలి. ఓర్పు లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుడు కూడా ఎంత ఓర్పుతో ఉండబట్టి ఈ ప్రపంచం నడుస్తుంది. అసలు దేవుడు కూడా ప్రతి ఒక్కరిని మన పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞల ప్రకారం దేవుడు యాక్ట్ చేస్తే, అక్రమం చేసిన వాళ్ళని వెంటనే జడ్జిమెంట్ పాస్ చేసి దేవుడు వాళ్ళకి పనిష్ చేస్తే తప్పకుండా అసలు ప్రపంచంలో సరిగా బతికేటోడు కూడా ఉంది. ప్రతి ఒక్కరిని పనిష్ చేయడానికి దేవునికి అవకాశం ఉంది. సో మనం కూడా మన పరిసరాల్లో చూసినప్పుడు, మన కుటుంబాల్లో కానీ మనం పర్సనల్ గా తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ మనము జడ్జి చేయగలుగుతాం, ఎక్కడ మనము ఒకవేళ ఒక స్టాండ్ తీసుకోగలుగుతామో అక్కడ ఈ కృప చూపించే నేచర్ దేవుడు డెవలప్ చేసుకున్నాడు. కృప చూపిస్తాడు, ప్లస్ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటారు. వీ హ్యావ్ టు సీక్ దేర్ వెల్ఫేర్. అది దేవుని పరిపూర్ణత. మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి పరలోక తండ్రి మనము కూడా పరిపూర్ణంగా ఉండవలను అంటారు. ఉండడానికి ప్రయత్నించండి అంటారు. మనం అట్లా ఉండాలి ఖచ్చితంగా. అట్లా ఉండడానికి యాకోబు పత్రికలో రాసిన మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అవి పాటించినప్పుడు సంఘంలో కూడా విశ్వాసులు సంపూర్ణులు కావాలంటే ఉన్న ఆ 4 విధమైన బోధలు ఉన్నాయి కదా. అందుకని కాపరులు ఉంటారు, ఉపదేశకులు, ప్రవక్తలు, అపోస్తలు, వీళ్ళందరూ కలిసినప్పుడే మనం పరిపూర్ణం కావడానికి ఉంటాం. కానీ సంఘంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అది సరిగా లేనప్పుడు మనం చేయాల్సిన పని అన్నమాట. ఈ కొన్ని విషయాలలో ఈ నేచర్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు తప్పకుండా దేవునికి ఉన్న సంపూర్ణత, దేవుని పరిపూర్ణత మనం చూపించడానికి మనం ఇటువంటి ఓపిక కలిగినప్పుడే మనము దేవుని పని చేయగలుగుతాము. ఒకవేళ ఓపిక లేకుండా ఇమీడియట్ గా మనకు రెస్పాన్స్ రావాలి, రిజల్ట్స్ రావాలి అనుకుని తొందరపాటు చేసినప్పుడు మనం తప్పకుండా దారి తప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంటుంది కదండి, ఏ విషయంలో కొదువనే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని. ఈ ఓర్పు మనం ఎక్కడ చూస్తామంటే మన రియల్ లైఫ్ లో మనకు పాత నిబంధనలో యోసేపు కనిపిస్తుంది. యోసేపు జీవితంలో కూడా ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన అన్నదమ్ములు ఆయనని ఏ విధంగా ట్రీట్ చేసినప్పుడు దేవుడు ఆయనని ఏ విధంగా ఆయనని ఎలివేట్ చేస్తాడు. ప్రతి భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు అసలు. అంటే సొంత అన్నదమ్ములు ఆయనని అమ్మేసి అంటే తృణీకరిస్తారు అంట. దే హేట్ హిమ్ బికాస్ హిస్ ఫాదర్ లవ్స్ హిమ్. ఏం కారణం ఉండదు, వీడు కలలు కానేటోడు కదా అని ఇంకా ఆయన మీద కోపం వస్తుంది. హీ వాజ్ లైక్ విజనరీ అన్నమాట. మనం అనుకుంటాం డ్రీమ్స్ అనుకుంటాం కదా, డ్రీమ్స్ కాదు యాక్చువల్లీ విజన్స్ అన్నమాట. మనం కూడా మన కాన్ఫిడెన్స్ గురించి, మన జీవితాల గురించి, మన సంఘాల గురించి మనం విజన్స్, హై విజన్స్ పెట్టుకున్నప్పుడు చాలా మందికి నచ్చదు. తప్పకుండా వాళ్ళు తృణీకరిస్తారు, మనల్ని అపనిందల పాలు చేస్తుంటారు. ఆఖరికి ఎవరికి అమ్మేసినట్టు మనల్ని గోతులో పడేసే పరిస్థితిని తీసుకోవచ్చు. కానీ అక్కడ ఓర్పు కొనసాగించాలన్నమాట. ఆ ఓర్పుతో ఉంటాడు కాబట్టి దేవుడు అక్కడి నుంచి ఎలివేట్ చేస్తాడు. సరే మంచిగా అయిపోయినా కదా అనుకుంటున్నా, అక్కడ పోయిన ఇంకొక పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో మళ్ళీ ఆయన ఒక అక్రమమైన పని చేసినట్టు భయంకరమైన అపనింద ఆయన మీద చేసి ఆయన జైల్లో పెడతాడు. ఆయన కూడా ఓర్పుతోటి దేవుని కూడా ఉంటాడు అంతే. ఆయన యథార్థతను కోల్పోవడానికి. అండ్ హీ ఆల్వేస్ అడ్మైర్డ్ అండ్ హీ వాజ్ నాట్ హేటింగ్ ఎనీబడి. ఎవరిని తృణీకరించి అయిష్టంగా చేసి నిన్ను అన్యాయం చేసిండు కదా అని ఏం మాట్లాడతాడు. చివరికి దేవుడు ఆయనను ఎలివేట్ చేస్తాడు కాబట్టి చేసినప్పుడు ఆయనకు ఒక సందర్భం వస్తుంది. ఆయన అన్నదమ్ములు అందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ భయంకరమైన ఆకలితో ఉంటారు. వాళ్ళ సర్వైవల్ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఈయన దగ్గర సమృద్ధి ఉంటుంది, అధికారం ఉంటుంది, అవన్నీ ఉంటాయి.
అప్పుడు ఆయనకు ఆల్మోస్ట్ దేవునికి ఉన్న అధికారం ఉంటుంది. ఆ కాలంలో మనుషుల మీద ఎంత కమాండ్ ఉంటుందో ఇప్పుడు దేవునికి మన మీద ఉన్నంత కమాండ్ ఆయనకు అప్పుడు ఉంటుంది. ఆయన ఏమని కూడా చేయగలుగుతాడు. అటువంటి అథారిటీ ఉన్నప్పుడు ఆయన కృప చూపిస్తాడు, ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రేమను చూపిస్తాడు. దేవుని సంపూర్ణత మన రియల్ లైఫ్ లో చూపించాలంటే మనం ఎప్పుడు పవర్ఫుల్ ఉంటామో అప్పుడు మనం ఎవరి మీద మనం నిర్ణయం తీసుకోవచ్చు, ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, ఎవరిని మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఎవరి మీద అథారిటీ ఎక్సర్సైజ్ చేయగలుగుతాము, వాళ్ళ పట్ల మనము ఏ విధంగా బిహేవ్ చేస్తామో అక్కడనే మన సంపూర్ణత బయటపడుతుంది. అవకాశం దొరకగానే ఒకరిని తప్పు చేసి వాడిని నిందలు వేసి వాడిని ఎంతమంది పని చేస్తుంటారు కదా. ఇప్పుడు స్కూల్లో కొన్నిసార్లు వీడియోస్ అవి ఈ మధ్య యూట్యూబ్ ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని భయంకరంగా కొడుతూ ఉంటారు, అయితే వృద్ధులని మిస్బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ చేత కాదు, వాళ్ళు ఏం చేయలేరు. ఆ టైంలో వీడు సొంత కొడుకే ఉంటాడు, లేకపోతే టీచర్స్ ఉంటారు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంటారు. అదర్ సైడ్ వెన్ సంబడి ఈజ్ హెల్ప్లెస్ అండ్ వెన్ యూ హ్యావ్ ద అథారిటీ టు డూ సంథింగ్ ఆన్ దెమ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాం దేవుడు అది చూస్తున్నాడు. భయంకరమైన అసంపూర్తి అనమాట. అటువంటి విశ్వాసాల కింద దేవుడు లెక్క పెట్టు. ఎందుకంటే దేవునికి ఉన్న ఫండమెంటల్ నేచర్ ఏంటంటే దేవుడు కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. అందుకని అన్నాడు అనమాట, నీతివంతుల మీద అనీతివంతుల మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని రాణిస్తున్నాడు, అందరినీ బ్రతకనిస్తున్నాడు, అందరినీ గొప్పోళ్ళని చేస్తున్నాడు, అందరి కుటుంబాలకు పిల్లల్ని ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు. మనం ప్రతి ప్రార్థన చేసి ప్రతి ఒక్కటి కూడా ఏమి దేవుని నమ్మని వాళ్ళకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆ సంపూర్ణత మనం డెవలప్ చేసి ఓపికతోటి మనం ముందుకు పోతున్నప్పుడు దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం కరెక్ట్ గా పనికొస్తాం. దేవుని చిత్తం నెరవేర్చడానికి కరెక్ట్ ఎటువంటి వాళ్ళు కావాలని చూస్తారంటే దేవుడు ఆయన నేచర్ ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్ గా జరుపుతారు. అటువంటి వాళ్ళే క్రమం పెట్టగలుగుతారు. వాళ్ళు దేవునికి ఉన్న ఎక్స్ట్రాడినరీ నేచర్ ఏంటంటే దేవుడు అక్రమానికి ఎన్నడూ కూడా దేవుడు చోటు ఇవ్వడు, అక్రమానికి ఎన్నడూ సపోర్ట్ చేయడు, అక్రమాన్ని సహిస్తాడు, కానీ అక్రమాన్ని జరగడానికి దేవుడు దానికి సపోర్ట్ చేయబట్టి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని అక్రమాలు అవుతున్నాయి, మరి దేవుడు సపోర్ట్ చేస్తాడు అంటే అక్రమాలను ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇస్తున్నాడు క్రమపరచడానికి. అట్లా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులలో ఉంటాం. క్రమపరచడం వల్ల నాకేమవుతుంది, ఇట్లయితే నాకు కష్టం అవుతుంది, లేదా నాకు అడ్వాంటేజ్ ఉండదు. మరి చర్చిలలో పొజిషన్ల కోసం పోయినప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఏ పొజిషన్ కోసం సంఘాలు నాశనం పెట్టే కుటుంబాలు, రిలేషన్షిప్స్ ఏమన్నా పోనీ కానీ నేను అనుకున్న పొజిషన్లో నాకు ఉండాలి, ఆధిక్యతలు కావాలనుకుంటా ఉంటాను. అట్లా ఎందుకు ఆధిక్యత ఉండాలి, దాంతో దేవుని కొరకు పని చేస్తున్నామా, దాని కొరకు ఆధిక్యత కావాలంటారా అంటే అది. సో ఈ నేచర్ ఉన్నప్పుడు దాన్ని దేవుడు ఎట్లా క్రమంగా పరచాలన్నప్పుడు దేవుడు కొంతమందిని చెప్తాడు. తప్పకుండా వాళ్ళకున్న ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీ ఓర్పుతోటి పని చేస్తారు. వాడు ఎటువంటి బిహేవియర్ ఎట్లా చేస్తారు తప్పకుండా సిస్టమ్ని సరి చేయడానికి ఉంటాడు. ఆ ఓర్పు లేనివాడు ఖచ్చితంగా మధ్యలోనే తప్పు దారి పడతాడు. వాడు ఎంబడి జడ్జిమెంట్ పాస్ చేసి వాడు వాంతోటి కొట్లాడి వాడు వీడు విభేదించి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సంఘాలలో 2-3 సర్వీసులు చేయడం, అసలు కాంప్రమైజ్ కాకుండా అట్లనే ఉండడం కూడా, ఇదంతా కూడా అసంపూర్ణమైన ఆలోచన విధానానికి పుడుతున్నాం. అక్రమాన్ని సహించుకుంటూ అట్లనే ఉంటారు, అక్రమానికి ఎదురించాలన్నమాట. వీ హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్, వీ హ్యావ్ టు క్లెన్స్ ద సిస్టమ్, బీయింగ్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో లేకుండా బయట ఉండి చేయడానికి అసలు వీలు కాదు. దేవుని పరిస్థితి పద్ధతే కాదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే దేవుడు పరలోకం నుంచే భూమిని అంతా కూడా రక్షణ ప్రణాళిక అక్కడి నుంచే సిస్టమ్ చేయొచ్చు. దేవుడు ఆయన నరావతారే మన మధ్య ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాడు. దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది, అక్కడి నుంచి కూడా చేయొచ్చు కదా. ఏదైనా అక్కడనే కంట్రోల్ చేయొచ్చు కదా. సో సైతాన్ని లోపల రాకుండా ఎంటర్ చేయొచ్చు కదా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ అన్నమాట. దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడు. అసంపూర్తి నుంచే దేవుడు తప్పకుండా సంపూర్ణతను చూస్తాడు అన్నమాట. అందుకని ఎక్కడెక్కడ నిత్య జీవం లేదో అక్కడ నిత్య జీవం వచ్చేటట్టు చేస్తాడు. మర్త్య హృదయం నుంచి అమర్త్యులను తయారు చేస్తాడు. మనకు డెత్ అనేది ఉన్నది కదా, దానికి మళ్ళా నిత్య జీవం ఇస్తానంట.
సో పాపంలో ఎక్స్ట్రీమ్లీ సిన్ఫుల్ నేచర్ ఉంటుంది మనకు, మనల్ని దేవుని నేచర్లోకి తీసుకొస్తా ఉంటారు. ఇట్లా దేవాలంటే ఆయన సిస్టంలోకి వస్తారు, కానీ ఆయన బయటనే ఉండి దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ అంటే బయట కూర్చొని కమాండ్ ఇచ్చి చేయలేరండి. దేవునికి అధికారం దేవుని సిస్టంలోకి ఇన్వాల్వ్ అయ్యింది కదా. ఈ భూ ప్రపంచంలో దేవుడు మన సిస్టంలోకి ఇన్వాల్వ్ కావడానికి క్రిస్మస్. మనం కూడా ఏ సిస్టంలో ఉన్నామో ఆ సిస్టమ్ని సరి చేయాలంటే తప్పకుండా ఆ సిస్టంలో ఉండి సరి చేస్తున్నారు. అందుకే సేఫ్ సైడ్ అయిపోయి నాకెందుకు అని కమిటీ కాకుండా దూరం పోయి నిలబడుతున్నాము. అట్లా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసే వాళ్ళందరూ కూడా అదే అంటారు. నిర్విచారంగా ఉన్న సియోన్లో నిర్విచారంగా ఉన్న వారి శ్రమ అని ఉంటుంది. నిర్విచారంగా ఉండాలంటే నాన్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సరే ఏదో అయ్యేదైతుంది, ఎవరిని వాడు చూసుకుంటాడు, లేకపోతే ఎవరిని పాపం వాడు దేవుడు చూసుకుంటాడులే అని వీడు ఇన్వాల్వ్ వాడు సిస్టమ్లో. అట్లా వెన్ రైచియస్ పీపుల్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద సిస్టమ్, అప్పుడు అక్రమం ప్రబలిపోతుంది. అందుకే దానికి ఓర్పు కావాలి. ఎందుకంటే ఓర్పు లేకపోతే, ఓర్పు ఉన్నోడు ఏం చేస్తాడంటే వాడు ఎంత అక్రమం చేసినా వాడు ఆఖరికి అక్రమం చేసినోడు అలసిపోతాడు, కానీ క్రమంగా ఉన్నోడు అలసిపోతాడు. వాడే చేసి వాడే అలసిపోతాడు. అప్పుడు దేవుని కార్యం చేస్తాడు. వానికి వచ్చే తీర్పు వానికి వస్తుంది, కానీ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు సంపూర్ణంగా ఉండాలంటే తప్పకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని టాలరేట్ చేయాలి, వాళ్ళని రెసిస్ట్ చేయాలి, వాళ్ళని అపోజ్ చేయాలి, కానీ ప్రేమించాలంట. ఈ డ్యూయల్ నేచర్ మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. వాళ్ళ లోపల ఉన్న అక్రమాన్ని ఎదురిస్తున్నారు, కానీ వాడిని ఒక సహోదరునిగా ప్రేమిస్తూ ఉన్నారు. యేసయ్య మనల్ని ఎట్లా చేసిండు, మనల్ని కూడా మన లోపల పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దట్ ఈస్ ద సాక్రిఫైస్ అండ్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ క్రైస్ట్ హ్యాస్ షోడ్. అందుకని అంటాడు, ఒక వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ వచ్చినప్పుడు యేసయ్య రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఇప్పుడు అందరూ పని చేయడానికి రెడీ అవుతారు. ఆమె వాళ్ళేమనుకుంటుంటారు, ధర్మశాస్త్ర ప్రకారం మేము తప్పేం చేస్తున్నాం, మేము ధర్మశాస్త్రం నువ్వే ఇచ్చినావు కదా, దాని ప్రకారం మేము రాళ్ళతో కొట్టి చంపాలి కదా, మేము తప్పు చేస్తున్నాం, మేము కరెక్టే ఉన్నామని వాళ్ళు అనుకుంటారు. కానీ యేసయ్య అప్పుడు అంటాడు, అసలు సంపూర్ణులు ఎవరంటే అటువంటి వాళ్ళ మీద కృప చూపించి వాళ్ళని సరి చేయగలిగినది సంపూర్ణ. ఆ సంపూర్ణత దేవుడు కోరుతున్నాడు. అక్కడి నుంచి యేసయ్య ఏది టీచ్ చేసినా, యేసయ్య జీవితంలో అన్ని కూడా రాడికల్ గా ఆ కాలపు ఇశ్రాయేలీయులకు కనిపించింది. అంటే విశ్రాంతి దినంలో నువ్వు ఎట్లా పని చేస్తావు, విశ్రాంతి దినంలో నువ్వు ఒకరిని హీలింగ్ ఎట్లా చేసినావు, ఇవన్నీ వాళ్ళు అడుగుతా ఉంటారు. సో మనం దేవుడిచ్చిన వాక్యంలో ఉన్న రెగ్యులేషన్స్, దేవుడిచ్చిన కట్టడలన్నిటిని కూడా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడే యేసయ్య వాటికి కరెక్ట్ గా మీనింగ్ వస్తుంది. ఓన్లీ మనం ఫిజికల్ గా పాయింట్ టు పాయింట్ పోయినప్పుడు, అందుకని శాస్త్రుల పరిశీలన గర్దించినప్పుడు అంటారు, మీరు అసలైన ముఖ్యమైన వాటిని వదిలేసి సోంపుల మీద, జీలకర్రల మీద, దశమ భాగం గురించి మాట్లాడుతున్నాం. మనకు ఉన్న రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే తప్పకుండా ఈ అర్థంతో చేయాలి. ఫిజికల్ గా దేవుడు ఏ కట్టడాలు ఇచ్చిందో వాటిని మనం స్పిరిచువల్ గా తీసుకోకపోతే దాని లాభం ఉండదు. అది కూడా రొటీన్ లాగా అవుతుంది. హిందువులు కూడా దేవాలయం చుట్టూ 3 సార్లు తిరిగంటే తిరుగుతాడు, 3 సార్లు. ఇట్లా మునిగిరా అంటే మునిగి వస్తాడు, నువ్వు ఇది తీసుకోంటే తీర్థం తీసుకుంటాడు, నీకు పుణ్యం వస్తుంది. ఇట్లా దాని వెనక ఉన్న అర్థం తెలియనప్పుడు తప్పకుండా వాడు అది ఒక తంతులాగా అయిపోతుంది. క్రిస్టియానిటీ కూడా అట్లా అయిపోయింది. బాప్తిజం తీసుకుంటుంది, బాప్తిజం తీసుకోకముందు మారు మనసు పొందాలి, నువ్వు పాపివని ఒప్పుకోవాలి, ఆ పాపం నుంచి నీకు విడుదల కానీ ప్రయత్నాలు పనికిరావు, కాబట్టి యేసయ్య రక్తం ద్వారా తప్ప వేరే అవకాశం లేదని రియలైజేషన్ వచ్చినప్పుడు యేసయ్యని ఆరాధించి కరెక్ట్గా నిజంగా యేసయ్యకి నమ్మకం ఉండగలుగుతుంది. అది లేనప్పుడు తప్పకుండా తప్పదు. మళ్ళీ బాప్తిస్మం అయినాక తర్వాత కూడా మన జీవితంలో ఎక్కడైనా మంచి చెడులు తప్పు రైట్ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి సంఘంలో ప్రభు బోధన ఉంచుకోవాలి. అక్కడికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మనం ఊరందరిని పరీక్షిస్తాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన లోపల ఏమైనా తప్పు ఉంటే అక్కడ సరి చేసుకున్నాక దాంతో క్లెన్స్ అవుతాం కదా. దానికి ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్తారు. మనం అది కూడా మామూలుగానే అందరూ వాళ్ళు దేవాలయంలో ప్రసాదం తీర్థం తాగినట్టు మనం కూడా ఒక బ్రెడ్ తినేసి ఆ వైన్ తీసుకొని మనం కూడా అయిపోయింది మంచిగానే ఉన్నాం. దాని వెనుకున్న ఆలోచన విధానం దేవుడు అడుగుతున్నాడు.
సో గాడ్స్ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్ దాన్ని మనం ప్రాపర్గా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనం పరిపూర్ణం కావడానికి అవకాశం ఉంది. నిజంగా కూడా మనం ద్వేషించేటోళ్ళని, మనకు అక్రమం చేసేటోళ్ళని వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థించాలి. అది ఎంత కష్టమో మనకు తెలుసు. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం కదా, తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులని హింసించేటోళ్ళ గురించి చేస్తున్నాం, మన కాన్ఫరెన్స్ ని నాశనం చేసేటోళ్ళని చేస్తున్నాం, ప్రతి ఒక్కరి గురించి చేస్తున్నాం. ఈ ఎమోషన్ ఎంత డెవలప్ చేసుకుంటామంటే ఆ ఎమోషన్ తోటి దేవుడు మనల్ని గేజ్ చేస్తాడు. వీడు పరిపూర్ణుడు అవుతుంది, వీడు సంపూర్ణుడు అవుతుంది, వీడు ఎంత ఓపికగా ఉన్నాడు చూడని దేవుడు చూస్తాడు. అట్లా చూసినప్పుడు సడన్ గా దేవుడు ఒక రోజు చూస్తాడు. మన ఓపికకు దేవుడు పరీక్ష అయిపోయినాక దేవుడు అంటాడు, ఓకే కుమారుడా, నువ్వు చాలా ఓపికగా నన్ను ఫాలో అవుతున్నావు కదా, ఇగో ఇటు తిప్పు వలయ్యో, ఇక్కడ వేస్తే నీకు చేపలు దొరుకుతాయని చెప్తాను. మనం రాత్రంతా కష్టపడుతుంటాం, దినమంతా కష్టపడతాం, లైఫ్ అంతా కష్టపడుతుంటాం, ఏం ఫలితం ఉండదు, కానీ పడుతూనే ఉంటాం కష్టాలు. ఒక రోజు వస్తాడు దేవుడు మన మధ్య పెట్టుకుంటా, సరేలే ఇటు సైడ్ ఇక్కడ వల ఇటు సైడ్, మనం ఇమాజిన్ చేయనంత రిజల్ట్స్ వస్తాయి. మన ప్రార్థన ఫలితం కూడా ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు వస్తుంది, ఏంది ఈ ప్రార్థన అనుకుంటా ఉంటాం. కానీ a time will come when God will change everything అన్నమాట. చీకటి నుంచి వెలుగు ఎట్లా ఎంత డిఫరెన్స్ ఉన్నదో అంత వెలుగు వచ్చేస్తారు. అప్పుడు అంటారు అన్నమాట, అదే వీళ్ళు నిజంగా ఎంత కష్టపడ్డారు. ఎవడో పడవలన్నిటిని ఒడ్డున పెట్టి పండుకున్న వాళ్ళ దగ్గరికి దేవుడు పోలేదు, రాత్రంతా శ్రమ పడేటోళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ద్వారానే దేవుడు మహిమపడుతుంది. ఆయన ఏర్పరచుకున్న శిష్యుల ప్రతి ఒక్కడు కూడా ఎవరు ఐడియల్ గా కూర్చుని నన్ను ఇబ్బంది పెట్టుకోరు. దేవుని కొరకు పనిచేసే ప్రతి ఒక్కరు దేవుని యూస్ఫుల్ ఉంటారు. సో పని చేయడము, ఓర్పుతోటి చేయడం, ఈ రెండు క్వాలిటీస్ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. అప్పుడు మనం ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకుంటాం, తర్వాత మనకున్న వ్యతిరేక పరిస్థితులు అన్నిటిని కూడా మనం సెట్ చేస్తూ ఉంటాం. అయితే ఇది కాదు, ఇంకెన్ని రోజులు అంటే నమ్మకంగా పోతూనే ఉండాలి. సూర్యుని ఇస్తూనే ఉన్నాడు దేవుడు, మళ్ళీ వర్షాకాలంలో వర్షాలు ఇస్తూనే ఉన్నాడు, అన్ని నీతి మంత్రులు అన్ని చేస్తూనే ఉన్నాడు. మనం కూడా అట్లనే ఉండాలి. అటువంటిప్పుడే సంపూర్ణ అయిపోమని దేవుడు చెప్తున్నాడు. అందుకని యాకోబు పత్రికల మనకు వచ్చే శోధన గురించి చెప్తున్నాడు. నీ విశ్వాసమునకు కలుగు పరీక్షకు ఓర్పు పుట్టించని. మన విశ్వాసం మీద కలిగే పరీక్ష మనకు ఓర్పు పుట్టిస్తుంది. కాబట్టి ఓర్పుతోటి ముందు పోవాలంటున్నాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపని. ఆ ఓర్పుతోటి చేసే క్రియలతోటి దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఎందుకంటే అప్పుడు అందరికి అర్థమవుతుంది, ఓకే వీళ్ళ వల్ల అవుతలేదు, కానీ ఆఖరికి దేవుడు ఇన్వాల్వ్ అయింది కాబట్టి వీళ్ళు గొప్ప పనులు చేయగలుగుతున్నారు. ఆ ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకుంటే అసలు దావీదు కానీ యేసయ్య కానీ మనం పర్టికులర్గా తీసుకుంటే కూడా అసలు వీళ్ళు వాళ్ళు చేసిన పనులు చేయలేకపోతే. ఎందుకంటే దావీదుని అభిషేకించినాక దావీదు వెంటనే వచ్చి సింహాసనం అధిరోహించలేదు కదా. గులియాతుని చంపని దావీదు ఎంబడే రాజు అయిపోయి కూర్చోలేదు. ఎన్ని బ్యాటిల్ చేసిండు, 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళ వరకు అడవులలో ఏ రోజుకి ఆ రోజు సౌలు చంపేస్తాడా బతికిస్తాడా అనే పరిస్థితులు దిగింది. యేసయ్య కూడా గొప్ప కార్యం చేసినట్టు ఒక 17 సంవత్సరాలు యేసయ్య గురించి బైబిల్లో రాయడానికి దేవుడే ఆలోచన. ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఆ టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ ఆ టైం వరకు నువ్వు ఏం చేయకుండా ఉంటే ఇక దేవునితో ట్రై చేస్తే ఏమన్నా కానీ మనం మన ఆ ఓర్పు నుండి మన ఫోకస్ నుంచి పక్కకు వచ్చేసినామంటే దేవుడు అంటాడు అన్ఫిట్ ఉన్నాడు నాతో. అసలు నాకున్న స్వభావంలో ముఖ్యమైనది ఇది కదా, ఈ స్వభావం నీకు లేదా. అందుకని హ్యావింగ్ ఎండ్యూరింగ్ పేషెన్స్ అంటారు అనమాట. ఖచ్చితంగా ఓపికతోటి ఉండాలి. ఈ ఓపిక ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవునికి ఉన్న ఒక మేజర్ ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే అదే అన్నమాట. ఓపిక ఉన్నది, ప్రేమ ఉన్నది, కృప ఉన్నది, చూపిస్తూనే ఉంటాడు. ఆ నేచర్ దేవుని మనం డెవలప్ చేసుకున్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాము. ఇప్పటికైనా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఇది, మనం సంపూర్ణం కావాలన్న కోరిక ఉన్నప్పుడు తప్పకుండా మనం చేసేదన్నమాట. మనం సంపూర్ణను అనునాంగులు ఏ విషయమైనా కొదవలేని వారే ఉండున్నట్టు ఓర్పుతనే. అట్లా చేసినప్పుడు మనకి ఏది కొదవ ఉండదు. ఏం కొదవ ఉండదని ఎందుకంటుందంటే అసలు మనకు ఇది లేదు అనే ఆలోచన విధానం ఉండదు. ఎందుకంటే మనం దేవుని ఆలోచన విధానం,
దేవుడే చెప్తాడు. అసలు నీకు సర్వైవ్ కావడానికి ఉద్యోగం ఉందా, పిల్లలు ఉన్నదా, ఇవన్నీ చూస్తారు. పక్షులను చూస్తలేదా, పక్షులు ఎట్లా కాపాడబడుతుంది, నేను కాపాడలేను. మనకు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలు అరణ్యంలో పోతే దేవుడు ఏ విధంగా వారిని పోషిస్తాడు, ఏ విధంగా వారిని సంరక్షిస్తాడు, వారిని ఏ విధంగా లీడ్ చేస్తాడు. అటువంటిది ఇటువంటి ఇంత పెద్ద ప్రపంచంలో మనల్ని ముందుకు తీసుకుపోతాడు. కానీ ఎంతమంది విశ్వాసంలో ముందుకు పోలేకపోతుంది, ఎందుకంటే ఈ ఓర్పు లేదా, దేవుని మీద డిపెండ్ అయ్యే ఇంట్రెస్ట్ లేదా, దేవుని ఈ నన్ను పోషించగలుగుతాడు దేవుడు సమర్థుడని నమ్మినప్పుడు తప్పకుండా దేవుడు ఒక్కొక్క స్టెప్ తీసుకుపోతాడు. కానీ మనం ఒక సొంత ప్లాన్ వేసుకుంటాం, మనం ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం, దాని ప్రకారం పోతుంటే దేవుడు అంటాడు, లోకంలో అందరిలాగానే నువ్వు కూడా ఒక ప్లాన్ చేసుకుని ఉన్నావు కదా, నా మీద డిపెండ్ అవుతుంది కదా. వెన్ వీ టోటలీ డిపెండ్ ఆన్ గాడ్, వెన్ వీఆర్ హెల్ప్లెస్ అండ్ దేవుడు తప్ప ఇంకెవరి వల్ల కాదన్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అటువంటి పరిస్థితులనే దావీదుతోటి దేవుడు ఫిలిస్తీన్లను గెలిపిస్తాడు గొల్యాతుని బట్టి. ఆల్టర్నేటివ్ ఏం లేదనమాట. దేవుని శక్తి ఉంటే తప్ప వీళ్ళని సంహరించలేదు. డెస్పరేట్ ఉన్నప్పుడే మనం చూపించగలుగుతాం అనమాట. ఈ డెస్పరేషన్ ఉన్నప్పుడు చూపించేది మనకు ఫిజికల్ గా చూపించాలన్నప్పుడు ఒక పేద విధవరాలు ఉంటుంది. ఆమె వచ్చినప్పుడు ఆమె కూడా ఇంకేం ఆస్తులు ఉండదు, ఏముండదు. ఆమె ఉన్న దాంట్లో దేవుని మీద డిపెండ్ అవుతుంది. ఎంత డిపెండ్ అవుతుందంటే ఆమె గుణాన్ని దేవునికి సమర్పించేస్తుంది. తర్వాత ఏమవుతుంది అని ఆమె ఆలోచించిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. నేను ఫస్ట్ అయితే ఆయన సన్నిధిలో నేను కంప్లీట్ గా సరెండర్ కావాలని అవుతుంది. బైబిల్ ఇట్లా ఎన్ని ఉన్నాయి మనకి, దేవుని కోసం కంప్లీట్ గా సరెండర్ అయ్యేటువంటి. సో దాంతో దేవుడు మహిమపరచబడతాడు. ఆ చిన్నపిల్లగాని మనస్తత్వం చూసినా, ఆ వృద్ధురాలి పరిస్థితి చూసిన, ఏలియా కూడా పోయినప్పుడు ఆమె దగ్గర ఏముండదు, లాస్ట్ కు అది ఒక్కటి తినేసి ఆమె చనిపోదాం అనుకుంటాడు. ఆమె దగ్గర కొంచెం ఆయిల్ ఉంటుంది, కొంచెం పిండి ఉంటుంది. అప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. మనం దేవునికి సమర్పించే కాదు, దేవుని పక్షాన ఎవరున్నారో దేవుని ప్రతినిధులు అనుకున్న వాళ్ళకు అంత సపోర్ట్ చేస్తారు. అప్పుడు మిగతా అందరూ కరువుకు చచ్చిపోతారు, ఆమె మాత్రం కరువు అయిపోయే వరకు ఆమె దగ్గర ఎప్పుడు ఫుల్ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు సరిపోతా ఉంటారు, ఎంతకైపోతుంది. ఇటువంటి సపోర్ట్ దేవుడు చేస్తాడు. దీనికి ఓపిక ఉండాల్సి వస్తుంది, ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే విశ్వాసానికి కలిగే పరీక్షను నిలబెట్టుకోవాలంటే మనకు ఓర్పు కావాలంటే, ఆ ఓర్పును కొనసాగించినప్పుడు దేవుడు మహిమపరచబడే రిజల్ట్స్ మనం చూడగలుగుతాం. నేను ప్రత్యేకంగా పర్సనల్ లైఫ్ లో కానీ, బిజినెస్ లో కానీ, ఎక్కడైనా కూడా ఇది నేను సక్సెస్ఫుల్ గా రియల్లీ మేక్అవుట్. ఏదైనా పని చేయమంటాడు దేవుడు, చేద్దాం అనుకున్నప్పుడు దానికి సరిపోయే నిధులు ఉండవు, దానికి సరిపోయే పరిస్థితులు ఉండవు. కానీ దేవుడు చేయమంటా ఉంటాడు, ముందుకు పోవాలంటే నేనున్నా కదా, ఏదో ఒకటి ఐఎమ్ దేర్ టు సపోర్ట్ అంటే. ఎవరేమవుతుందో ఏమో అంటే ముందుకు పోతూనే ఉండాలి. అట్లనే పోయినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన పరిస్థితులను క్రియేట్ చేసి దేవుడు పనులు చేసుకుంటా ఉంటాడు. సో అది మన స్ట్రెంత్ ఉందన్నమాట. ఆ ఓర్పుతోటి పోవడం వల్లనే ఇప్పుడు దేవునికే మహిమ కలగాలి. మోర్ దెన్ 25,000 crores ప్రాపర్టీస్ మనం ఆపగలిగినాం. ఎట్లా ఆపగలిగినామంటే మనకంటే ఎక్కువ ధనికులు లేరా కాన్ఫిడెన్స్, మనకంటే ఎక్కువ ఖర్చులు పెట్టేటోళ్ళు ఉన్నారు, పరపతులు ఉన్నారు, ఎవరిని వాడతారు. నమ్మకంగా దేవుని పక్షాన్ని నిలబడి దేవుడే ఒక్కొక్కటి సమకూరుస్తున్నాడు. ఎటువంటి కష్టం వచ్చినా మన విశ్వాసానికి కలిగే పరీక్షలు అన్నిటిని కూడా మనం ఓర్పుతోటే కాపాడుతున్నాం. రేపు దేవుని మహిమ కలుస్తాం. తప్పకుండా దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేసినప్పుడు అంటారు అనమాట, రేపు ఎంత కరెక్ట్ ఉన్నారు కదా, ఎంత లేమిలా ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని పక్షాన్ని ముందుకు పోతా ఉంటే ఇప్పుడు చూడు దేవుడు ఎంత ఆశీర్వదించింది. అట్లా దేర్ విల్ బి ఎ టైమ్ వెన్ వి లూజ్ అవర్ పేషెన్స్. ఆ పేషెన్స్ లూజ్ కాకుండా ఉన్నప్పుడు సో దేవుడు ఇచ్చిన ఈ కొద్ది సంపూర్ణత గురించిన మనకు అవగాహన కలగాలి. మనం అందరం కూడా మన విశ్వాసానికి ఇదే పరీక్ష. We have to think and we have to visualize beyond our capabilities and we have to move forward without having anything on our own. మన చేతగాని దగ్గర ముందుకు పోవాలంటాడు దేవుడు. దేవుని మీద విశ్వాసం నుంచి ముందుకు పోతాం, ఓపికతో పోతుంటాం. అప్పుడు మనల్ని మనం ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి దేవుడు అన్నాడు, ఆ విశ్వాసం ఉన్నది, దానికి పరీక్షలు వస్తున్నాయి, ఓపికతో ముందుకు పోవాలి. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్యూర్ ఇట్. దేవుడు కూడా ఎంత ఓపికతో చేసిందంటే
ఆయన జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు యేసయ్య ఎదుర్కొన్న పరిస్థితి లేదు. మన జీవితంలో ఎప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఎంత ఒకటే రోజు ఆయన రాజులకు రాజు అని హోసన్నా అని సెలబ్రేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అదే వారంలో ఆయన పట్టుకుని వీడిని చంపేసేయాలి, వీడి వద్ద ఒకసారి మాట్లాడి వాడు బందిపోతుందని పట్టుకుని వీడే కావాలని తీసుకొని మనుషుల బిహేవియర్ అంత మార్పు వచ్చినా కూడా యేసయ్య అదే ఊపిలో కూర్చోండి, లేకపోతే శిలువ మీద ఉండలేకపోతుంది. మనం కూడా సిలువ ఎత్తుకొని ఆయన ఫాలో అవుతున్నాం అంటే తప్పకుండా మనం సంపూర్ణం కావడానికి దేవుడు ఇటువంటి కొన్ని భారం పెడతాడు. ఓర్పుతోటి ముందుకు పోయినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన దేవునికి మహిమ కలుగుతుంది. మంచిది. నెక్స్ట్ ప్రేయర్ సెషన్